హలో వ్యూవర్స్, మీ బుక్ పాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేసి చూపిస్తున్న కూర బ్రాహ్మణ పెళ్ళిళ్ళల్లో తప్పకుండా నాగవల్లికి పెట్టే కూర. గుమ్మడికాయ తీపి కూర. దీనికి అడిషనల్గా నేను బూడిద గుమ్మడికాయ వడియాలు వేయించి కలిపాను. ముందుగా మూకుడులో నూనె పెట్టి అందులో ఈ ఎండు వడియాల్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయ వడియాల్ని తర్వాత అదే మూకుట్లో నూనె వేసి పోపు సామాను మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, మిరపకాయ ముక్క, కరివేపాకు వేసి వేయించి దాని మీదన ఈ తరుక్కున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసి ఆ పైన పసుపు, ఆ పైన ఉప్పు వేసుకుని చిన్న బెల్లం కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు పోయాక చెక్ చేసుకుంటే కొంచెం ఉడికిపోయి ఉంటాయి. సాధారణంగా గుమ్మడికాయ ఉడకడానికి 5 నుంచి 10 నిమిషాలు అంతే. చాలా తొందరగా ఉడికిపోయి తొందరగా రెడీ అయిపోతుంది ఈ కూర. ఇలాగా 5 నిమిషాల తర్వాత మరొకసారి చెక్ చేసుకుంటే కూర పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ కూరని మ్యాష్ చేసుకోవాలి. లైట్గా కొంచెం ముద్దలాగా చేసుకోవాలి. అప్పుడే అంటే గుమ్మడికాయ ఫ్లేవరు అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ చేసుకున్నాక కూర బౌల్లోకి మార్చుకుని ఆ పైన ఈ వేయించుకున్న వడియాలను వేసుకోవాలి. ఈ వడియాలు తినే ముందు కలుపుకుంటే కనుక తిన్నప్పుడు కరకరలాడుతూ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండి. పెళ్లి గుమ్మడికాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. తక్కువ ఆయిల్తో తక్కువ టైంలో ఆరోగ్యకరమైన రుచికరమైన కూర. థ్యాంక్ యూ.